పొద్దున్నే లేసి బయటకు వచ్చి చూస్తే భయంకరంగా గాలి అయితే వదులుతుంది. ఈ గాలిలో అయితే దుమ్ము ఇంకా భయంకరంగా వస్తుంది. ఈ రోజు మేడం వాళ్ళు సాఫర్ నుంచి అయితే వస్తున్నారు. పొద్దున్నే మేడం అయితే మెసేజ్ చేసింది 12 కల్లా నువ్వు ఎయిర్పోర్ట్ లో ఉండని చెప్పి. బయట ఎలానో దుమ్ము లేస్తుంది కదా అని బండ్లు కూడా క్లీన్ చేయకుండా రూమ్ లోకి వచ్చి టిఫిన్ అయితే తినేసి 12 కాగానే నేనైతే ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరేసాను. మేడం ఏమో నన్ను 12:30కి ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పింది. నేనైతే 12 గంటలకు బయలుదేరుతాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అర్ధగంట ప్రయాణం. అయినా వాళ్ళు మనల్ని ఒక గంట ముందే రమ్మంటారు. ఎందుకంటే అక్కడ వెయిట్ చేయాలి వాళ్ళ కోసము. నేనైతే మేడం చెప్పిన టయానికి కరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసిన. కార్ పార్కింగ్ చేసి లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ ఫుల్ గా జనాలు అయితే ఉన్నారు. వీళ్ళంతా మక్కాకి మదీనాకి వెళ్లే వాళ్ళు ఇక్కడ నుంచి బస్సుకి ట్రైన్ కి అయితే పోతారు. మా మేడం వాళ్ళు అయితే ఫ్లైట్ లో పోయినారు. అది ఎలానో నాకైతే తెలియదు. చెప్పినట్టే నేనైతే 12:30కి ఎయిర్పోర్ట్ కి అయితే పోయినా. ఒక గంట తర్వాత మేడం వాళ్ళు అయితే బయటకు అయితే వచ్చారు. ఇంటికి వచ్చేప్పటికి 2 అయితే అయింది. నిన్న పెట్టిన వీడియోలో ఏదో క్వశ్చన్ అడుగుతా అని చెప్పి అడగలేదని చెప్పి చాలా మంది కామెంట్లు చేశారు. రేపు పెట్టే వీడియో చూడండి. మొన్నాడు వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతా. మీకు నచ్చితే రేపు వచ్చే వీడియో ఫుల్ వీడియో చూసి మొన్నాడు వచ్చే వీడియోలో కామెంట్ చేయండి. రేపు వచ్చే వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే 2000 సంవత్సరాల నాటి సౌదీకి అయితే పోయినాము. అక్కడ వీడియో అయితే తీసాను. వీడియో మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసి